ఈడేంటి ఇంకా కలగలేదు? రేయ్, ఆఫీస్ టైం అవుతుంది లేరా. వెళ్తా లేరా. బాక్స్ కూడా రెడీ చేసి చాలేగు. అరే ఒక్కసారి కూడా ఆఫీస్కి టైంకి వెళ్ళావు, మీ మేనేజర్ ఏమండా? ఆఫీస్కి టైంకి వెళ్ళకపోయినా ఆఫీస్ టైంకి ఆఫీస్లో ఉంటారా? కొరియన్ సినిమా కజకస్తాన్ సబ్ టైటిల్స్లో చూస్తున్నట్టు ఉంది, ఏం అర్థం కాలే. రే, నా ఎంట్రీకి ఐడి కార్డు ఒకటికి ఇచ్చా, నా లాగిన్ డీటెయిల్స్ ఇంకొకటికి ఇచ్చా. మొత్తానికి నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా ఆఫీసులో ఉన్నట్టు మొత్తం సెట్ చేశా మావా. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు గానే. ఒక క్వశ్చన్ మావా, పొద్దున్నే మొదలు పెట్ట, మాకు నీకు దండం పెడతా, నన్ను వదిలేరా ప్లీజ్ రా. సరే సావు. ఒక అడవిలో చిన్న కోతి పిల్ల తప్పిపోయింది. బీభత్సంగా తుఫాన్ పడుతుంది. ఇప్పుడు ఆ కోతి పిల్ల అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటుంది? ఎలా మావా? ఇంత పెద్ద కోతి నీకే తెలియలేదు, చిన్న పిల్లరా, దానికేం తెలుస్తుంది? హే బ్రో, వాట్సాప్? ఏం వాట్సాప్ బ్రో, మీ వల్ల నాకు పడుతున్నాయి. బండ్లను అడ్డదిడ్డు ఎందుకు పెడుతున్నారు మీరు? ఉన్నవి 2 బైకులే కదా బ్రో. అది నేను కూడా చెప్తున్నా, మా ఇంట లేడు. అయినా అటు నుంచి మీ బండ్లు బయట పెట్టుకోండి. ఎందుకు? పక్కన ఫ్లాట్ ఫిల్ అయిందట, ఫ్యామిలీ ఎవరు వస్తున్నారు. ఓ, ఫైనలీ ఫ్యామిలీ దొరికిందనమాట. ఆ వచ్చేసరికి కారు ఉందట, మీరు కూడా బయట పెట్టుకోండి. అలా ఎలా కుదురుద్దు బ్రో? మీకు మా అయ్య ఫస్టే చెప్పిండు కదా, ఎవరైనా కారు ఉన్న వాళ్ళు వస్తే మీ బండ్లు బయట పెట్టుకోవాలని చెప్పి. మీ బండ్లే కాదు, నా బండి కూడా బయటనే పెట్టుకోమన్నాడు. వాళ్ళు ఇలా మధ్యాహ్నమే వస్తున్నారట, మీరు కొంచెం డీసెంట్గా ఉండండి. సరే బ్రో, నేను మా బాబు ముందే డీసెంట్గా ఉన్నాను, ఆడెవడో గొట్టంగాడి ముందు డీసెంట్గా ఉండాలంట. ఏందిరే వాడి బాధ? పక్కింట్లోకి ఎవరో ఫ్యామిలీ దిగుతున్నారంట, బళ్ళని బయట పెట్టుకోమంటున్నారు. ఫ్యామిలీయా? సరే కానీ గోవా ట్రిప్కి లీవ్ తీసుకున్నావా? ఇంకా లేదు. అసలు వస్తున్నావా లేదా ట్రిప్కి? రే వస్తారే. ఇంత లాస్ట్ మినిట్లో మీ మేనేజర్ లీవ్ ఎలా ఇస్తాడ్రా బాబు? ఇస్తాడ్రా, ఇచ్చేలా మనం చేస్తాం. ఎలా? బాబు చచ్చిపోయిన సార్ తొందరగా ఇంటికి వెళ్ళాలంటే చాలు లీవ్ ఇచ్చేస్తాడు, అంతే. క్లాప్స్. ఇంత ఈజీగా ఎరుపప్పు అవుతున్నాడు, ఆడేలా మేనేజర్ అయ్యాడు రా బాబు. వీడేంటి ఇలా చూస్తున్నాడు? నన్నందరూ ఏమీ తెలియని ఎర్రిపప్పా అనుకోవచ్చు. మీరందరూ అలా అనుకోవాలనేదే నా ప్లాను. అర్థం కాలే సార్. అర్థం కాకపోవడమే మంచిదిలే. ఇంకోసారి మా మామ పెళ్ళి, పక్కింట్లో లొల్లి అని సిల్లీ లైఫ్ చెప్పి లీవ్ తీసుకున్నావనుకో, ఐ విల్ ఫైర్ యూ. నేనొక్కడనే అబద్ధం చెప్తున్నానంటున్నారేంటండి? ఆ కృష్ణగాడు ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడో తెలుసా? అయినా వాడి రోజు ఆఫీస్కి వచ్చాడనుకుంటున్నారా? వచ్చాడు కదా, లాగిన్ కూడా అయినాడు. వాడు రాకపోయినా ఫ్రెండ్స్తో లాగిన్ చేయించేస్తాడు సార్, మొత్తం ప్రాక్సీనే. ఆర్ యు షూర్? 100% షూర్. కావాలంటే చూడండి, పొద్దున్నుంచి మీరు ఒకసారైనా చూసారా వాడిని ఆఫీస్లో? తెలీదు, అంటే నేను బయటికి రాలేదు కదా. క్యాబిన్లోనే కూర్చుంటే ఏం తెలుస్తుంది సార్? బయటకు వచ్చి చూడండి, అప్పుడు అర్థం అవుతుంది. అంతే అంటావా? అంతే. అద్దె చూసారా, వాడు రాలేదు. నన్నే మోసం చేద్దాం అనుకున్నాడా? అయిపోయాడు వాడు. అద్దె కట్ చేస్తున్నాడు. బైక్ లో ఉండుంటాడు. నన్ను ఫూల్ అనుకుంటున్నాడా? ఎవరు సార్ మిమ్మల్ని హౌలే? సారీ, ఫూల్ అంది. కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? నేను ఎప్పుడే 10K వచ్చాను సార్. అబద్ధం సార్, అబద్ధం. అబద్ధమా? రే, నువ్వు కిషోర్ గారితో ప్రాక్సీ చేస్తున్నావు కదరా? దర్శన్, రే అంటున్నావేంటి? ఐ డోంట్ టాలరేట్ దిస్ ఇన్ ఆఫీస్. ఐఎమ్ సస్పెండింగ్ యూ. సార్ పాపం సార్, వదిలేయండి. ఏదో ఫ్రెండ్లీగానే ఉంటాడు, అవి పెట్టుకోకూడదు. అంతే అంటావా? అంతే. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. కృష్ణ, దర్శన్, గెట్ బ్యాక్ టు వర్క్స్. దర్శన, ఎందుకురా నే అంటే అంత కోపం నీకు? రే, ఇప్పుడు కాకపోతే ఏదో రోజు దొరుకుతావురా రెడ్ హ్యాండెడ్ గా.
పోబే. దొరుకుతావురా దొరుకుతావు. ఒరే కిట్టుగా, ఈడితో మనకెందుకు చెప్పు, మనం గోవా వెళ్ళే ప్లాన్ అమలు చేయడానికి రెడీగా ఉండాలి. టాడా గోవా, ఐఎమ్ కమింగ్. మర్చిపోయాను. హలో సుధా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా సుధా. ఏంటండి ఇంకెప్పుడు వస్తారు? నేను ఇక్కడ ఒక్కదాన్ని సర్దుకోలేకపోతున్నాను. స్టార్ట్ అయ్యారా లేదా అసలు? సుధా వస్తున్నా సుధా, ఒక 10 minutesలో వచ్చేస్తాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఆల్రెడీ స్టార్ట్ అయ్యా అని చెప్పి 10 నిమిషాలు అయ్యింది. అందుకేనండి మిమ్మల్ని లీవ్ పెట్టుకోమని చెప్పింది. అసలు నా మాట వింటారు ఎప్పుడైనా మీరు? వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. ఇంకెప్పుడు వస్తారు? అన్ని నేను చేసుకుంటే ఇంకా మీరెందుకు? జీనికి నా బాధ అర్థం కాదు. సార్ కృష్ణ, కరెక్ట్ టైంకి వచ్చావు. ఐ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి సార్. నేను అర్జెంటుగా బయటకు వెళ్తున్నా. ఈ రోజంతా ఆఫీస్ నీ చేతిలో పెడుతున్నా, నువ్వే చూసుకోవా? ఓకే సార్. సార్ అలాగే నాకు కూడా ఒక 4 days లీవ్ కావాలి సార్. ఎందుకు? మా బామ్మ చచ్చిపోయింది సార్, పొద్దున్నే ఊరు వెళ్ళాలి. 4 days? అంటే చిన్నప్పటి నుంచి మా బామ్మ నన్ను అల్లారు ముద్దుగా పెంచింది సార్. అన్ని తనే. సరే మెయిల్ పెట్టు, ప్రాసెస్ చేస్తా. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి ఇంత హడావుడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజే ఫ్లాట్ షిఫ్ట్ అయినాం. మా ఆవిడ ఒక్కతే ఉంది, పోయి హెల్ప్ చేయాలి. అవునా? ఎక్కడ సార్ ఫ్లాటు? మణికొండ. మణికొండ ఏడీనా? అయినా మణికొండ అంటే మన కిల్లుందా ఏంది? ఎన్ని లేవు. ఏరా గోవా డ్రాప్ అయ్యామంటగా? ఆరా, మా మేనేజర్ గారు లీవ్ ఇవ్వట్లేదు. ఏం చెప్పావేంటి? నువ్వు చెప్పిందే బామ్మది. మేనేజ్ చేయటం నేర్చుకోవాలిరా. ఎప్పుడు నేర్చుకుంటారా? చి, అందరు మీ మేనేజర్లా శుద్ధ పప్పలు ఉండరు కదరా. సర్లే బాధపడమాక. గోవా ఫోటోలు ఎడిట్ చేసి పెట్టేద్దాం. సరే, మీరు ఎంజాయ్ చేయండి. సరే బాయ్ మరి. బాయ్. హాయ్ అండి. హలో. ఈ ఫ్లాట్ లో కొత్తగా వచ్చాం. ఓ ఓకే. ఎంతమంది ఉంటారు మీరు? ఇద్దరమండి. ఓ సరే అండి. అప్పుడే చదువుతున్నావారా? ఆ, నేను కూడా చదువుకుంటా పోయి. నీవు కూడా సర్దేశా మావా. థ్యాంక్ యూ మామా. ఏ టైంకి వస్తా అన్నారు మన వాళ్ళు పికప్కి? మార్నింగ్ 7కి. ఏ టైం అయితే అక్కడికి వెళ్ళేసరికి? ఈవినింగ్ కల్లా అక్కడ ఉంటాం. ఈ వీక్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏరా నిద్ర పట్టట్లేదా? లేదు మావా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు కూడా రా. అవును మావా, గోవాలో అమ్మాయిలు సినిమాలో చూపించినట్టు బికినీలు వేసుకొని తిరుగుతారా? తెలీదురా, రేపు చూస్తాంగా. మొత్తానికి నా చిన్నప్పుడు 2 కళలు నెరవేరబోతున్నాయి మావా. 2 కళ్ళు ఏంట్రా? సెకండ్ది గోవా వెళ్ళాలని మావా. మరి ఫస్ట్ది? గోవా నీతో వెళ్ళడం. మామా వచ్చినట్టున్నాడు కారున్న సారు. సర్లే పడుకో, రేపు పొద్దున్నే గోవా వెళ్ళాలి అసలే. గుడ్ నైట్. గుడ్ నైట్ మావా. ఏ గోవా ఏ ముగ్గు. సారీ అండి. సారీ చూసుకోవాలి కదరా. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? గోవా వెళ్తున్నామండి. ఓ గోవా. మా ఆయన్ని కూడా హనీమూన్కి గోవా తీసుకెళ్ళమని చెప్పాను. మరి తీసుకెళ్లారా? లేదు, ఆదివారం గోల్కొండ ట్రిప్కి తీసుకెళ్లాడు. ఆయన చాలా బిజీ. గోల్కొండకా? అవునా? ఏం చేస్తుంటాడు? మీకు ఫ్లిప్ చార్ట్ ఐడియా ఉందా? ఉంది, నేను అందులోనే కదా చేసేది. మా ఆయన అందులో మేనేజర్. మేనేజరా? పేరు? నేనే, రవితేజ. Si te gusta hacerlo, mami, vamos a verla. Ven para acá pa' que me muestres tu cadera. Sácale chispa y dale candela. Para ver, vamos a ver si gapela. La, mami, todo eso se ve. Da la vuelta, ponte al revés. Pon la mano allá en la pared y gózate esta culebra. La, 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 la. La, 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 la. Ey, Miguelito, dale. Puerto Rico, somos de corazón. Enciéndelo, préndelo y pásame el blunt. Bigri blunt, bigri blunt, bigri blunt, blunt. Pam, 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 pam. Hey, Miguelito. నువ్వు షాక్ అయ్యావంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు షాక్ అయ్యావు? మనకు ముందు పరిచయం లేదు కదా. అంటే
కొంతమంది పరిచయం అవసరం లేదు సార్, చరిత్ర చెప్పేస్తుంది. చరిత్ర? నాకేం చరిత్ర ఉంది? అంటే రోజు మా వాడు మీ గురించి తలుచుకుంటూ ఉంటాడు సార్. యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓ, నాకు ఫ్యాను. ఓకే, ఏం చెప్పారో నా గురించి? ఏం లేదు సార్. అయినా మీ బామ్మ చనిపోయింది, ఊరు వెళ్ళాలన్నావు, నువ్వేంటి గోవాకి వెళ్తున్నట్టు రెడీ అయ్యో? అవును, వాళ్ళు గోవాకి వెళ్తున్నారుగా. గోవాకి వెళ్తున్నారా? సార్ అది అంటే బామ్మ చనిపోయిందని నాకు అబద్ధం చెప్పావా? హాయ్ సార్, మై నేమ్ ఈజ్ రావు. నిన్ను అడిగానా? నువ్వు చెప్పు కృష్ణ, నాకు అబద్ధం చెప్పావా? ఏదో ఒకటి నేను చేస్తా. అంటే వాళ్ళ బామ్మ గోవాలో చనిపోయారు సార్. వాళ్ళ బామ్మ గోవా ఎందుకు వెళ్ళింది? అంటే వాళ్ళ తాతయ్యవి అస్థికలు కలపడానికి వెళ్ళారు సార్. అందుకే పోతున్నా. వాళ్ళ తాత అస్థికలు గోవాలో ఎందుకు కలుపుతున్నారు? ఈడి క్వశ్చన్లు ఏంట్రా? అంటే వాళ్ళ ఫస్ట్ హనీమూన్ గోవాలో చేసుకున్నారు సార్. చూసారా, హ? ఆ రోజుల్లోనే హనీమూన్ కి గోవా వెళ్ళారంట. మనము ఉన్నాం ఎందుకు? నువ్వు ఉండవే. మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళానే కదా మీకు చులకనా? ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపో. సుధా, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళక ఏం చేస్తాను? నాకు ఈ జన్మలో గోవాకి వెళ్ళే అదృష్టం లేదు. కృష్ణ, నీతో నేను చాలా మాట్లాడాలి, లోపలికి వెళ్దాం పదా. కీసి. సార్ వద్దు సార్. సార్ సార్ అరే ఏంట్రా ఇది? ఇదేం ట్విస్ట్ రా, మీ మేనేజర్ పక్కింట్లో దిగడం ఏంటి? సార్ 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 ప్లీజ్ సార్, వద్దు ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్, సార్. నా మాట వినండి సార్. రండి. సార్, సార్, వద్దు సార్. ఇది వంట కదా, డంప్ యార్డరా? బ్యాచులర్స్ కదా సార్. దీనికన్నా సులభ కాంప్లెక్స్ నయం కదరా. అంటే 6 months బ్యాకే సార్ క్లీన్ చేసాం. 6 నెలల రే, బ్యాచులర్స్ కొంప అంటే ఇలానే పెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందరా? ఎవరు ఫోను? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సార్. స్టార్ట్ అయ్యమా లేదా అడగడానికి చేస్తున్నారు. అయితే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. సార్ స్పీకర్ ఆన్ చేయి. ఎందుకులేండి సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఏడుస్తూ ఉంటారు. పర్లేదు, నాకు కూడా వినాలనుంది. ఈడెవడో స్పైడర్ సినిమాలో సైకో గాళ్ళగా ఉన్నాడు. అవురా నువ్వు లిఫ్ట్ చేయి. సార్ వద్దు సార్. లిఫ్ట్ చేయి. హలో వచ్చేసారా? వస్తున్నాం. సార్ పక్క సార్ తప్పకుండా రా. సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్. వెళ్ళిపోండి. ఏంటి మామా ఇంతసేపా? అంకుల్ ఎవర్రా? అంకులా? కాకులు సార్, కాకులు సార్. ఈ అంకుల్ మనతో గోవా ట్రిప్ వస్తున్నాడా ఏంటి? దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? మీ బామ్మ చావుకి వీళ్ళు కూడా గోవాకి వస్తున్నారా? అవును సార్. ఇలా షార్ట్స్ వేసుకొని. అంటే అది డ్రెస్ కోడ్ సార్. రే, ఫ్యూనరల్ అంటే ఎయిదర్ వైట్ వేసుకుంటారు లేదా బ్లాక్ వేసుకుంటారు. ఇలా పూల పూల చొక్కాలు షార్ట్లు వేసుకుంటున్నారా ఈ మధ్య? ఏంట్రా మావా లేట్? ఇప్పుడు స్టార్ట్ అయితే గానీ ఈవినింగ్ రీచ్ అవ్వలే. ఈవినింగ్ కల్లా బాగా బీచ్కి వెళ్ళిపోయి షాక్ లో మందు దాగి షేక్ అయిపోవాలా? సూపర్ రా. దీనికేం చెప్తావు? షాక్స్ లో దినాలు పెడతారని చెప్తావా? అంటే ఈ మధ్య పడుతున్నారు సార్, అదే ట్రెండింగ్. ఇదంతా కాదురా, నీ లీవ్ క్యాన్సిల్ చేస్తున్నా. సార్, సార్, We'll meet you in the సార్, office. సార్, సార్. మా జీవితం సైలెంట్, మనం ఎస్కేప్ అయిపోదాం. సారీ రా మావా, వి మిస్ యువర్ ప్రెజెన్స్. నువ్వే అడిగిరే. ఏమైందిరా? మీరు బయలుదేరండి, మేము రావట్లేదు కానీ. అరే నీ ఉపవాసానికి నేను పస్తులు ఉన్నట్టు నేను ఎందుకు వెళ్ళకూడదురా? ఆహా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకో. మరి ఫస్ట్ది గోవా నీతో వెళ్ళడం. రే ఇది అన్యాయం రా. ఆహా, మీరు బయలుదేరండి రా. అరే ఉండండి రా, వచ్చేస్తాను నేను కూడా. అంత సీన్ లేదు, అరే, చాలా అరే, ఉండండి. దీని అమ్మ వీళ్ళు ఎప్పుడు ఇంతేరా. వచ్చేస్తాను, ఆగండి. పద పద. నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారు. ఇదిగోండి కాఫీ. ఇందుకే వాళ్ళు గోవా వెళ్ళారా? నాకే అబద్ధం చెప్పి లీవ్ పెట్టాడు వాడు. నేనెక్కడ వెళ్ళనిస్తా? లీవ్ క్యాన్సిల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పా. లైఫ్ లో మీరు ఎంజాయ్ చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. మీరు సూపర్ అండి. ఏంటే? ఏం లేదు, టిఫిన్ రెడీ అయింది, వస్తే ఉప్మా పెడతా. రెడీ అయ్యి తింటాలే.
వాడిని నీ ప్లాన్ క్యాన్సిల్ అయిందని నా ప్లాన్ క్యాన్సిల్ చేసావు కదరా. నిజమైన ఫ్రెండ్లా బిహేవ్ చేసావు. చెత్తానా. ఆఫీస్ టైం అవుతుంది, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతావు? వస్తున్నాను సార్. పదా. ఒక 5 minutes సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. మన ఆఫీస్ వెళ్ళడానికి 20 minutes పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం. అదే ఇప్పుడు 5 minutes లేట్ చేసావు అనుకో, అక్కడ 5 minutes లేట్ అవుతుంది. సార్ రైడ్ బుక్ చేసుకున్నాను, నా బైక్లో పెట్రోల్ అయిపోయింది. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అయితే నాతో రా. వద్దు సార్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నేను ఆఫీస్కే కదా వెళ్ళేది, నాతో రావడానికి ఏంటి ప్రాబ్లం నీకు? ఏమైనా ప్లాన్స్ పెట్టుకున్నావా? లేవు సార్, వస్తాను. అయితే పదా, వీ షుడెంట్ బి లేట్. రే మావా, నేను కూడా వస్తాను రా, ప్లీజ్ యూటర్న్ తీసుకొని రండిరా. ఏంటి అప్పుడే కర్ణాటక బోర్డర్ క్రాస్ చేస్తారా? అంత ఫాస్ట్గా ఎలా వెళ్ళారా? చెయ్. సార్ యాక్చువల్లీ గోవా ప్లానింగ్. అది ఆఫీస్ మ్యాటర్. ఆఫీస్ వెళ్ళేదాకా నేనేం మాట్లాడను. బట్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ కదా మన ఇద్దరం నైబర్స్ అవడం. సర్ప్రైజ్ కాదు, షాక్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఆ ఏరియాలో? 1.5 years నుంచి ఉంటున్నాను సార్. అయితే ఇప్పటి నుంచి ఆ ఏరియా మొత్తం నువ్వే నాకు చూపించాలి. చూపిస్తాను సార్. సార్ అది గోవా ప్లానింగ్. ఏంటి కృష్ణ, ఈరోజు టైంకి వచ్చా ఆఫీస్కి? నువ్వు ఈరోజు గోవాకి వెళ్ళాలి కదా, ఆఫీస్కి వచ్చావేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ, గో టు యువర్ ప్లేస్ అండ్ వర్క్. గోవాకి వెళ్లకుండా ఆఫీస్కి వచ్చావేంటి? అసలు ఏం జరిగింది? వా, నా కోరిక ఎంత బలమైందిరా. నిన్ను అనుకున్నానో లేదో, ఈ రోజు అలా దొరికిపోయావంతే. ఈ రోజు నీకు లాస్ట్ డే అన్నమాట. ఒరే దర్శన, ఎందుకురా నీకు అంత ఆనందం? కృష్ణ, కమ్ టు మై క్యాబిన్. పిలుస్తున్నాడు, వెళ్ళు. ఈ డబ్బా. కృష్ణ, రా కృష్ణ, వచ్చి కూర్చో. ఇందాకే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూశానయ్యా. తమరు ప్రాక్సీ లాగిన్స్, ఫేక్ ఎంట్రీలు అన్నీ చూసా. ఇన్ని రోజులు నేను తెలివైన అనుకున్నా కానీ ఇంత పెద్ద ఎర్రి పప్పనని ఇప్పుడే తెలిసింది. అండ్ సార్ అది మా బామ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఓరే రవి, నువ్వు ఒట్టి అమాయకుడిరా, నిన్నెట్టే మోసం చేసేవచ్చు అని. నేను నమ్మలే. మనం మనల్ని అమాయకులను అనుకోం కదా. సారీ సార్. సారీయా? సారీ ఏం చేసుకోను. గోవా ట్రిప్పే అబద్ధం అనుకున్నాను. ఆఫీస్కి వచ్చాక చూస్తే తెలిసింది నువ్వు చెప్పింది చేసింది అన్నీ అబద్ధాలే అని. అందుకని సార్ 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 జాబ్లోంచి మాత్రం తీసేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నిన్ను తీసేస్తే నాకేం వస్తుంది? నువ్వు నన్ను ఏ రేంజ్లో ఎర్రిపప్పని చేసావో నేను కూడా ఆ రేంజ్లో నీకు టార్చర్ చూపించాలి కదా. అంటే ఏ ముహూర్తాన నేను నీ నైబర్ అయ్యానో నీ మీద నేను రివెంజ్ తీసుకునే ఛాన్స్ వచ్చేసింది. కృష్ణ, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. యూ మే లీవ్ నౌ. సార్ 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 వద్దు సార్. సార్ సార్ బై ది వే, ఈ రోజు నుంచి నువ్వు ఎక్స్ట్రా అవర్స్ పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకు సార్? నీ ప్రాక్సీ లాగిన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే నువ్వు 55 hours బాకీ ఉన్నావు. సో ఈ 55 hours నువ్వు వర్క్ చేయాల్సిందే. సరే సార్, నా బతికింది కృష్ణ, ఎల్లు. కృష్ణ, నీకుందిరా. అమ్మయ్యా, నాకు ఈరోజు ప్రశాంతంగా ఉందిరా. ఎస్ ఎస్ ఎస్. నవ్వకే బాబు. ఫీల్ అవ్వట్లేరా? నేను కూడా హైదరాబాద్ వస్తున్నా కదా, అప్పుడు మనం ఎక్కడికైనా ప్లాన్ చేద్దాంలే. ఏంటి ప్లాన్ చేసేది? నువ్వేమో మీ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటా అంటున్నావు, లివింగ్ లో ఉందా అంటే వినవు. మరి రావు ఎక్కడుంటాడు? వాడిని బయటికి పంపించేద్దాం కదా. జోకు. అసలు మా వాళ్ళు నన్ను సిటీకి పంపిస్తుంది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటానని. కొన్ని మంత్స్ అక్కడ ఉంటాను, ఆ తర్వాత చూద్దాం లేరా, టెన్షన్ పడకు. సర్లే, మిస్ యూ. ఐ మిస్ యూ టూ రా. బాయ్.
కృష్ణ అని పిలు. ఆడిని పిలాలంటే మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఒకడు అర్ధరాత్రి ఆ. తెల్ల షర్టు, నల్ల ప్యాంటు, తెల్ల షూస్ వేసుకుని పరిగెట్టుకుంటూ పక్కింటికెళ్ళి దబదబా డోర్ బాతున్నాడు. ఎందుకు? వాళ్ళ ఇంటికి కీస్ ఏమైనా దొరకలేదా? మరి ఆ ఇంటికి కాలింగ్ బెల్ లేదు. కృష్ణ అని పిలు. రేయ్, మీ మేనేజర్ వచ్చాడు. సార్ ఏంటి మరీ అంత కామెడీగా ఉన్నానా? లేదండి, ఏంటి నీ వర్క్ షీట్స్ అంతా పెండింగ్ ఉన్నాయంట? రేపు ఫిల్ చేస్తాను సార్. రేపు నీకు సరిపడా వర్క్ ఉంది కానీ ఇప్పుడే చేయి. సార్ ఇది వర్కింగ్ అవర్స్ కాదు కదా సార్. మర్చిపోయావా? నీకు 55 అవర్స్ పెండింగ్ ఉంది. చేయి. ఏమండి బయట ఏం చేస్తున్నారు? వస్తున్నా సుధా, చేసి పెట్టు. ఏంద్రా నాకు ఈ టార్చరు? రూమ్ మారిపోదాంరా. మారిపోతావా? 7,000కి ఈ ఏరియాలో నీకు సింగిల్ రూమ్ ఎక్కడ దొరుకుతుందిరా? దొరకదు కదా, అందుకే నీకు తప్పదు. అండ్ నన్ను గోవాకి వెళ్ళనివ్వలేదు కదా, నీకు ఎలాగే అవ్వాలి. ఏయ్, ఆఫీస్ టైం అవుతుందిలే. పోబే, నైట్ అంతా వర్క్ చేశా. చెత్త నా కొడుకు నిద్ర కూడా మానిపించి మరి వర్క్ చేయించాడు. పురుగులు పట్టిపోతాడు నా కొడుకు. చూసుకొని తిట్రా. ఇంద్రే చూసుకొని తిట్టేది బేవర్స్ నా కొడుకు. గుడ్ మార్నింగ్ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. టైం 9:20 అవుతుంది. ఇంకా ఆఫీస్కి రెడీ అవ్వలేదంటే? అంటే నైట్ అంతా వర్క్ చేశాను కదా సార్, లేట్ అయింది. అయితే ఈరోజు ఆఫీస్కి పోవాలని రూల్ ఏమైనా ఉందా? ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాను సార్. అంత లేదు. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఇన్ 5 minutes. నీ అబ్బా చెప్పొచ్చు కదరా వాడున్నాడని. ఆయన పక్కనే ఉంటే ఎలా చెప్తాను బే? నిజం చెప్పురా, గోవా బానివ్వలేదని చెప్పి నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నావు కదా. నేను మరీ నీ అంత సాడిస్ నా కొడుకుని కాదురా. 3 minutes. వస్తున్నాను సార్. బన్ను బన్ను సారీ బన్ను. అదే సారీ అండి. ఎన్నిసార్లు చెప్పాను? బేబీ బాబు అంతా డోర్ లోపలే, డోర్ బయట ఏవండి అని పిలవాలి. సారీ అండి, మర్చిపోయాను. సాయంత్రం వచ్చేటప్పుడు మర్చిపోకండి. ఏం మర్చిపోవద్దు? అదేనండి మీ మెడిసిన్స్. ఏం మెడిసిన్స్? గ్యాస్ ట్రబుల్ మెడిసిన్స్. అవన్నీ ఇంత డైరెక్ట్గా చెప్పాలా? నేను ఫస్ట్ ఇండైరెక్ట్ గానే చెప్పా, మీకే అర్థం కాలేదు. సరే సరే, బాయ్ జున్ను. అదే బాయ్ సుధా. బాయ్. ఏంటి? ఏం లేదు బన్ను. ఏయ్ సారీ సార్. బాగున్నాయి సార్ మీ నిక్ నేమ్స్, బన్ను, జున్ను. రేపు మీకు పిల్లలు పుడితే ఏం పేరు పెడతారు సార్? పన్ననే. అంత నవ్వు వస్తుందా నీకు? ఈరోజు నీకు ఇచ్చే టాస్క్ ఉంటుంది చూడు, అప్పుడు తెలుస్తుంది. సార్ వద్దు సార్, ప్లీజ్. సారీ సార్. రే, నిన్ను చూస్తూ ఉంటే నాకు నేనింతే సినిమాలో వేణుమాధవ్ చెప్పిన స్టోరీ గుర్తొస్తోందిరా కృష్ణ. ఎంత కష్టం వచ్చిందిరా నీకో? పనేం లేదారా నన్ను తగులుకున్నావు? నాకు పనా? అయినా నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు రవి సారు ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. ప్రమోషనా? అరే నువ్వు ఏం చేసావంటే నీకు ప్రమోషను? ఎప్పుడు చూసినా అమ్మాయి పడి ఎడుతుంటావు కదరా. నా ఏడుపులో నిజం ఉందని నమ్మాడు కాబట్టే మోస్ట్ హానెస్ట్ ఎంప్లాయ్ అనే అవార్డు ఇచ్చి మరీ నాకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. నాకు డౌటు. డౌటా? వావ్, డౌట్లు ఎప్పుడు వస్తాయో తెలుసా? మనం కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు. అంటే నువ్వు రంగంలో దిగావన్నమాట. నైస్ కృష్ణ. ఏంటి డౌటు? అసలు నాకు ఐకొత్తదా లేదా? అదే నీ డౌటు. ఆ గొట్టంగా ఏయ్, దర్శన్ గడికి ప్రమోషన్ ఇస్తున్నారంట. అవును. అసలు అసలు వాడు ఏం చేశాడని సార్ వాడికి ప్రమోషను? ఏం చేశాడో పక్కన పెడితే ఏం చేయలేదో డిస్కస్ చేద్దాం. ఏం చేయలేదు? ఫేక్ ఎంట్రీస్ చేయలేదు, ప్రాక్సీ లాగిన్స్ చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు, బామ్మని చంపలేదు, ముఖ్యంగా
నన్ను ఎర్రి పప్పని చేయలేదు. సార్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ గ్రడ్జెస్ ఎందుకు చెప్పండి? ఇది పర్సనల్ గ్రడ్జ్ కాదు, ప్రొఫెషనల్ గ్రడ్జే. ఓకే ఓకే అయిపోయేవరా బన్నుగా. ఏ ఏమన్నావు? నేనేమనలే. బాయ్ బన్ను. నీకుందిరా. సార్ వి నో ద డెడ్ లైన్స్, వి ఫినిష్ ఇట్ ఆఫ్, డోంట్ వరీ. ఏదో వినిపించింది. సార్ 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 డోంట్ వరీ సార్. బన్ను రే బన్ను. కృష్ణతో బన్ను తింటావారా? మస్కా బన్ను లేదురా. బన్ను జున్ను లాంటివి తినవట్రా నువ్వు? లేదురా. ఏం బోరింగ్ క్యాండిడేట్ ఉన్నావురా నువ్వు? బన్ను తిండంట బన్ను. కృష్ణ సార్ ఈరోజు కూడా నువ్వు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సార్ మన గురించి తెలీదురా. మనల్ని ఎవరైనా ఎర్రి పప్పం చేద్దాం అనుకుంటే వాళ్ళనే పప్ప చేస్తాం. ఎక్స్ట్రా చేశారనుకో తోకలున్నా తోకలు కట్ చేస్తాం. ఇప్పుడు చెప్పేది వినాలిరా. ముందు లైన్లో ఉండరా. త్వరగానే వచ్చావే, ఇంకా నువ్వు 45 అవర్స్ పెండింగ్ ఉన్నావు. వెళ్ళే మనతో పెట్టుకుంటాడా చెప్పరా. ఇప్పుడు పిల్ల బచ్చాలంతా నా ముందు డ్యాన్సులు వేస్తే ఎట్టా? నేను చూపించాల్సిందంతా చూపించా. ఏమనుకుంటున్నాడు ఏమో. ఇప్పుడు ఉందరా నీకు. ఏంటి అందరు నవ్వుతున్నారు? ఏమైంది అందరు నవ్వుతున్నారు? సార్ లుక్ ఎట్ దిస్, సార్ లుక్ ఎట్ దిస్. చూడండి మిమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు. కృష్ణ సార్ ఈరోజు కూడా నువ్వు లేట్ నైట్ పని చేయాలి. ఓకే. రత్నం అన్న నిన్న తెచ్చిన బిర్యానీయే సేమ్ ఈరోజు కూడా నైట్ డ్యూటీయే. ఓకే సార్. చూసారా సార్, మీరు ఓవర్ టైం ఇస్తూ ఉంటే వాడు క్యాంపెయిన్గా కన్వర్ట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు సార్. మీరేదో ఒకటి చేయాలి సార్. మీరేదో ఒకటి చేయాలి సార్. చేస్తాను. వాడిని కాదు వీడిని పెట్టాలి లేట్ నైట్. హౌ టు టార్చర్ ఎంప్లాయీస్. ఏం చేస్తున్నావు? ఏం లేదులే పో. సరే తినడానికి రా. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. అది సరే, ఇంట్లో ఏంటి జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు? ఏ లుంగినో కట్టుకోవచ్చు కదా. లుంగియా? వద్దు వద్దు వద్దు. ఏ నా లుంగి లుక్కు వైరల్ అవుతుందిలే, నీకేం తెలుసు? నువ్వు పెద్ద గేమ్ చేంజర్ లో రామ్ చరణ్, మరి నీ లుంగి లుక్కు వైరల్ అవ్వడానికి. తినడానికి రా. వస్తాలే వెళ్ళు. ఏదో ఒకటి చెప్తుంటాడు. దీనికేం తెలుసు నా బాధ. ఏదో ఒకటి చేయాలి. అది చెప్పటం చెప్పు ఏంటి? ఈ నెల సగం జీతం నాకు ఇవ్వాలి. అదేంటి? ఎందుకు? మా చెల్లి పెళ్ళిందిగా, షాపింగ్ చేసుకోవాలి. జున్ను ఏం ఐడియా ఇచ్చేవే? నేనేం ఐడియా ఇచ్చా? ఏం లేదులే, పద తిందాం. ఇప్పుడే ఆకలి లేదంటాడు, అప్పుడే తిందాం అంటాడు. ఏంటో ఈ బన్ను, చచ్చిపోతున్నాను. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి మరి? ఏముంది, మన దరిద్రానికి అందరూ మన రూమ్కి వస్తా అన్నారు. రమ్మను. మరి మీ మేనేజరు లుచ్చా నా కొడుకు ఆడేం చేస్తాడు రా? ఫుల్గా తాగుదాం, రచ్చ రచ్చ చేద్దాం. ఇగో రే, పార్టీ ఖర్చు అంతా నాది. అవసరమే. నేనేంటో అందరికి చూపించాలా? ఆ రవిగాడికి కూడా చూపించాలా? అరవకరా, వినిపిస్తుంది రాడికి. వినపండి మేనేజర్ నా కొడక, ఈ 31st నైట్ నీకుంటది చూడరా. Dale hasta abajo, baby, no hay más nada.
Vamos despacito que te voy a guayar. Dice taquiti taqui 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 ta. Taquiti taqui 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 ta. నమస్తే సార్. పక్కకు తప్పుకో. మీరు చూస్తుంటే ఏదో సీరియస్ గానే ప్లాన్ చేస్తున్నారనుకుంటా. మా ఏరా నాన్న జీతం పడిందా? ఈరోజు నైట్ పడుద్దిమా. కొద్ది చూడు నాన్న, చిట్టి కట్టాలరా. సరే ఒక 10,000 పంపిస్తాలే. మర్చిపోకురా, కొద్దిగా అర్జెంటు. కొద్ది చూడు నాన్న. పంపిస్తాను. సరే నాన్న, ఉంటాను. బాయ్. బాయ్. రే 31st నైట్ పార్టీ మీ ఇంట్లోనే అంటున్నావు అంట. అవును. అవసరమారా మేనేజర్ని పక్కింట్లో పెట్టుకొని ఎంజాయ్ చేయలేమేమో. బొంగేం కాదు, ఇప్పుడు ఆని కూడా పిలుస్తా చూడు. రే రవి, సారీ సార్. రే వద్దురా సార్, న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? కృష్ణ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమున్నా సరే క్యాన్సిల్ చేసేసుకోండి. ఈరోజు నైట్ నేను పార్టీ ఇస్తున్నాను, సాయంత్రం నా రూమ్కి వచ్చేసేయండి. సరే. సరే. ఈ టైంకి శాలరీ పడాలి కదా. చెప్పురా. రే నిజంగానే పార్టీ మొత్తాన్ని నువ్వే డబ్బులు పెడుతున్నావా? అవును బే. సర్లే డబ్బులు కొట్టు, ముందు చేస్తా. రే ఇంకా శాలరీ పడలేదురా, పడగానే ఇచ్చేస్తా. సరే పంపు, లేట్ చేయకు. సరే. జీవితం చి. పా ఎంత దుమ్ముందో, ఒక్కదాన్ని చచ్చిపోతున్నా చేసుకోలేక. మేడం, ఈరోజు న్యూ ఇయర్ పార్టీ ఉంది రూమ్లో. ఓ తప్పకుండా వస్తాం. వద్దు రాకండి, ఆల్ బాయ్స్ పార్టీ కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ లోపలే ఉండండి. సరే. థ్యాంక్ యూ మ్యామ్. నిన్ననే శాలరీ పడాలి, ఇంకా పడలేదు. శాలరీ పడిందారా? నిన్ననే పడిందిరా. అవునా? రే దర్శన, శాలరీ క్రెడిట్ అయిందా? నాకు పడిందిరా. నాకెందుకు అవ్వలేదు? హలో. హలో. దిస్ ఇస్ కృష్ణ. చెప్పండి. ఈరోజు 1st తారీఖు కదా, అందరికి శాలరీ క్రెడిట్ అయింది నిన్ననే. మరి నాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదండి. అది అంటే ఏమైంది? యాక్చువల్లీ మీ శాలరీ హోల్డ్లో ఉందండి. హోల్డ్లో ఎందుకుంది? తెలీదండి, రవి గారు ఆపమన్నారు. Dale hasta abajo, baby, no hay más nada. Vamos despacito que te voy a guayar. హే కృష్ణ, వచ్చావా? ఏంటి రాత్రి పార్టీకి అంతా రెడీయా? ఏమైంది కృష్ణ? ఎందుకు సార్ నాతో ఆడుకుంటున్నారు? నేను నీతో ఆడుకుంటున్నానా? ఎవరితో ఆడుకుంటున్నారు కృష్ణ? హూ స్టార్టెడ్ ఇట్ ఫస్ట్? శాలరీ ఎందుకు ఆపారు సార్? శాలరీయా? చిన్న అసెస్మెంట్ కృష్ణ. నువ్వెంత వర్క్ చేసావో, వర్కింగ్ అవర్స్ ఎన్ని, అసలు వర్క్ చేసావో లేదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు వేస్తా. శాలరీ ఆపకండి సార్, చాలా అవసరం ఉండే సార్ మనీ ఇప్పుడు. దేనికి? ఈరోజు పార్టీకే కదా, చాలా అవసరం కదా మనకు పార్టీ. లేదు సార్, నేను ఇంటికి పంపించాలి, మమ్మీ అడిగింది. ఇంకా సచ్చిపోయిన మీ బామ్మ కాల్ చేసి అడగలేదా? అంటే ఏంటి ఇప్పుడు? చూడగానే నేను ఎర్రిపప్పులా కనపడుతున్నానా? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు కృష్ణ? సార్ నిజంగానే సార్, కావాలంటే నా కాల్ లాక్ చెక్ చేసుకోండి, మమ్మీకి కాల్ చేసి అడగనైనా అడగండి. నువ్వు ఏ మాయైనా చేయగలవు కృష్ణ, నిన్ను అస్సలు నమ్మను. అన్నీ అయ్యాక ప్రాసెస్ చేస్తా. బై ద వే, రేపు ఆఫీస్కి హాలిడే, నీకు కాదు, నువ్వు వచ్చి వర్క్ చేయాలి, తెలుసు కదా? నా ఈ పెండింగ్ అవర్స్ ఉండే, అంతే కదా సార్? వస్తాను. గెట్ బ్యాక్ టు వర్క్. మా జీవితం. రవితో గేమ్స్ ఆడద్దు. ఆల్మోస్ట్ గోవా సెటప్ తీసుకొస్తాం. మనోడు వస్తే ఇంకెళ్ళి మందు తెచ్చుకోవడమే. చెప్పరా. అరే ఎక్కడున్నావు? పార్టీకి అంతా సెట్ చేసి ఉంది సార్, నువ్వు వస్తే వెళ్ళి మందు తెచ్చుకోవడమే. అసలే ఈరోజు ఫుల్ జనం ఉంటారు. మన వాళ్ళంతా 10 ఇక్కడికి వచ్చేస్తారంట. కానీ నా డౌట్ ఏంటంటే, ఈ అగ్గిపెట్లు అంతమంది పడతారంటావా? ఓ పని చేద్దాం, బయట పెట్టేసుకుందాం. వద్దులే, ఓనర్ని అడిగి టెర్రస్ తీసుకుందాం, పొద్దునకల్లా మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తామని చెప్దాం. నీ అబ్బా, నేను చెప్పేది వినరా ఒకసారి. ఈడేంది పోపులేసిన పచ్చిమిర్చిలో ఎలా వెళ్తున్నాడు? ఏమైందిరా?
పార్టీ లేదేం లేదు, అందరికి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసామని చెప్పు. రే చెప్పింది చెయ్యి. ఏమైందిరా ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? ఏం లేదు చెప్పు. మీ మేనేజర్ గారు మళ్ళీ ఏమైనా అన్నాడా ఏంటి? శాలరీ ఆపేసాడు. అయ్యో అదేంటలా? శాడిస్ట్ నా కొడుకు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా మరి? పార్టీ అంతా ప్లాన్ చేసేసావు కదా. క్యాన్సిల్ చేసేసాను. పోనీ లేదంటే నా దగ్గర ఒక 15K ఉన్నాయి, అవేవనా? వద్దు, రెంట్ కట్టే టైంకి కూడా శాలరీ పడకపోతే అప్పుడు చెప్తా, పంపిద్దు. ఏం బాధపడకు, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజు? హైదరాబాద్కి రేపు మార్నింగే వచ్చేస్తున్నా. అదేంటి, నువ్వు రావాల్సింది నెక్స్ట్ వీక్ కదా. కానీ ఫ్యూ డేస్ ముందే ఉంటే నీతో ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా. న్యూ ఇయర్ కూడా నీతో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నువ్వు వద్దంటే చెప్పు, ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటా. కరెక్ట్ టైంకి పెడతావు తెలుసా అన్నీ నువ్వు. నాకు శాలరీ పడలేదని చెప్తుంటే నాతో వచ్చుంటా అంటావేంటి? ఏహే, అవన్నీ నేను చూసుకుంటానులే. నేను రావాలా వద్దా అది చెప్పు ఫస్ట్. మా మేనేజర్ గారు నేబర్ అయిన దగ్గర నుంచి నా టైం అసలు బాగాలేదు. ఈ టైంలో వచ్చి నాతో ఉంటా అంటే? నీ పర్సనల్ లైఫ్ గురించి అతనికి ఎందుకు? నువ్వు ఎవరితో ఉంటున్నావో ఆయనకు అనవసరం కదా. నేను వస్తున్నాను అంతే. సర్లే, నాకు రేపు ఆఫీస్ ఉంది. అదేంటి రేపు హాలిడే అన్నావు కదా. అందరికి హాలిడేనే, నాకు తప్ప. ఆ మేనేజర్ కూడా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమన్నాడు. మరి ఇప్పుడు ఎలా? నేను ఏదో ఒకటి చేస్తాలే కానీ రేపు మార్నింగ్ కదా నువ్వు వచ్చేది, నేను వచ్చి పిక్ చేసుకుంటాలే. రాగానే ఫస్ట్ మీ మేనేజర్ గారి ఇంటికి తీసుకెళ్ళు. ఆడైపోయాడు నా చేతిలో. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. బాయ్. బాయ్ బాయ్. అరే ఏమైందిరా పార్టీ క్యాన్సిల్ చేసావు? శాలరీ పడలేదురా. అదేంటి రవిగాడేనా? వాడే. ఈడిత్త పేలా మోహం. రా అన్యాయం ఇది. ఏం చేయలేం, పదలోనికి. టెస్ట్ మ్యాచ్లో టీమిండియా వర్షాన్ని నమ్ముకున్నట్టు మేమందరం నిన్నే నమ్ముకున్నాం. నువ్వు క్యాన్సిల్ అనేసరికి బండబూతులు తిడుతున్నారు. రే నేను మాత్రం ఏం చేస్తాను, నా దగ్గర అయితే ఒక క్వార్టర్కి డబ్బులు ఉండే, అది మన ఇద్దరికే సరిపోతాయి. నీతో కలిపి ఫినాయిల్ తాగడానికైనా రెడీ, కానీ స్టఫ్కి మాత్రం చికెన్ పకోడైనా అరేంజ్ చేయరా ప్లీజ్. చికెన్ పకోడీ ఓకేరా. లోపల గోవా సెటప్ రెడీ చేసి ఉంచా, కుమ్మేద్దాం పద. మన బతుకు అదే. బాగుందిరా, బాగా సెట్ చేసావు. కాళ్ళలోనూ పెట్టుకోమా, నీళ్ళు తగులుతాయి. ఓకే, గోవా భలే ఉంది కదా మావా. మావా అదిగో వీలు అదిగో. ఎక్కడ మావా? పోయిందిరా. ఓ షిట్ మ్యాన్, యు మిస్డ్ ఇట్ మ్యాన్. వెయిటర్. ఎస్ సార్. ప్రాన్ ఫ్రై ఉందా? ఉంది సార్. నీ దగ్గర ఉన్న మా దగ్గర బడ్జెట్ లేదులే. కెన్ వీ హ్యావ్ చికెన్ పకోడా? షూర్ సార్. దెన్ బ్రింగ్ ఇట్ ASAP. మావా ఎవడని చూస్తే మనకు చిప్పు దొబ్బింది అనుకుంటారా? పక్క. నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ మావా. నేను మందైతే నువ్వు చికెన్ పకోడా. మన లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి మావా. ఉందా మామా? మామా మర్చిపోయా, రేపు మార్నింగ్ నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది మామా. రాని మావా. 4 రోజులు నువ్వు బయట ఉండాలి మామా. రే ద్రోహి, ఇప్పుడే కదరా నేను మందైతే నిన్ను చికెన్ పకోడా అన్నాను. నువ్వు చికెన్ పకోడా కాదురా, నేను మందైతే నువ్వు మజ్జిగ. రా, అప్పుడే వస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్. కాదు బే. ఏంటి కృష్ణ, అప్పుడే పార్టీ స్టార్ట్ చేసారా? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సార్ ఏం కావాలి సార్? నువ్వే కదా పార్టీ అన్నావు. సార్ ఎందుకు సార్ కావాలని గెలుపుకుంటారు? శాలరీ పడకుండా పార్టీ ఎలా చేసుకుంటాం? అరే రే, అవును కదా పార్టీ. కృష్ణ అయిందేదో అయిపోయింది. ఆఫీసే, పార్టీయే. పార్టీ చేసుకుందాం.
ఓల్డ్ మాంక్. లోపల రావచ్చా? ఆల్వేస్ వెల్కమ్ సార్. నువ్వు జరిగిపోయి. అరే ఇందా నన్ను మజ్జిగ అన్నావు కదా, నేను కాదురా అసలైన మజ్జిగ నువ్వురా. వరద బాధితులకి పులిహోర పొట్లాలు దొరకడమే ఎక్కువ, అలాంటిది బిర్యానీ వస్తుంటే వద్దనకూడదు. ఫ్రీ మందు మావా. నువ్వు జరిగే. మీరు రండి సార్. సెటప్ అదిరింద్యా. ద్రోహి. ఏంటి వేవ్స్? గోవా క్యాన్సిల్ అయింది కదా సార్, అందుకే గోవా వైబ్ సెట్ చేశా. నైస్. ఇంతకీ స్టఫ్ ఏముంది? స్టఫ్ యాక్చువల్లీ చికెన్ పకోడా ఉండేది సార్, ఇప్పుడు అయిపోయింది. ప్రస్తుతానికి చిప్స్తో అడ్జస్ట్ అయిపోండి. వాట్ ఈస్ దిస్? చిప్సా? సో చీప్. ఏం కావాలో చెప్పండి, ఆర్డర్ పెడతా. మాకు మంద అయినప్పుడు అది ఇదని ఏం లేదు సార్. చాకోస్ అని చెప్పి పెడిగ్రీ పెట్టినా తినేస్తాం మేము. ఏం పర్లేదు చెప్పండి. ఏమొద్దు. సి, నాకు మంచూరియా, చికెన్ వింగ్స్ ఇలా స్టార్టర్స్ ఉంటే కానీ తాగాలనిపించదు. నేను ఎలాగో ఆర్డర్ పెట్టుకుంటా, మీరు కూడా చెప్పండి, ఆర్డర్ పెట్టేస్తా. నాకు ప్రాన్స్ ఫ్రై. ఓకే. నీకు కృష్ణ? నాకేం వద్దన్నాను కదా. సరే, మేము ఆర్డర్ చేసుకున్నాం కదా, దాంతో షేర్ చేసుకుందాంలే. ప్రాన్స్ మీద చేసావని చేయి నరికేస్తాను నీకు. A few minutes later. డాన్స్లో మీ గ్రేస్ని మ్యాచ్ చేయడం కష్టం సార్. రీల్స్లో దుర్గారావులో భలే చేశారు. థ్యాంక్స్ రావు గారు. కృష్ణ ఏంటి అసలు మనతో అయిపోకుండా తెగ ఫోన్ చూసుకుంటున్నాడు? ఆడికి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది సార్ రేపు, అందుకే ఆడి ఎక్సైట్మెంట్. ఏంటి గర్ల్ ఫ్రెండా? మాకు చెప్పనే లేదు. పేరేంటి? పేరు ఏదైతే ఏంటి సార్, ఈ ఎదవ ఆ పిల్ల వస్తుందని నన్ను బయటికి దొబ్బేయమన్నాడు సార్. అరే రే, అలా ఎలా కృష్ణ? రావు గారు కూడా నీ రూమ్మేటే కదా, అంత సడన్గా వెళ్ళిపోమంటే తప్పు కదా. చూడు కృష్ణ, నువ్వు అలా డల్లుగా ఉండడం నాకేం నచ్చలా. ముందు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాడివి, ఏమైపోయింది ఆ ఎనర్జీ అంతా? అసలు ఏంటి సార్ మీ ప్రాబ్లం? నేను ఎందుకు ఇలా ఉన్నానో మీకు తెలుసు. మంత్ ఎండ్, శాలరీ పడలేదు, నా ఖర్చులన్నీ హోల్డ్లో ఉన్నాయి. నేను నిజంగానే మా మమ్మీకి 10K పంపించాలి సార్. నా ఈఎంఐలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా అర్థం కాదు, ఏం చెప్పినా అబద్ధం చెప్తున్నానే అనుకుంటారు. రేపు కూడా నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది సార్, నాతో ఉండేదే 3 days, కానీ మీరు రేపు నన్ను ఆఫీస్కి పంపిస్తున్నారు. మేనేజర్ల గురించి మోడీ గారు ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారు? ఏమనలేదు. రావు గారు మీరున్నాను సార్. సారీ కృష్ణ. సి, నువ్వు తప్పు చేసావు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నావు అంతే. పర్సనల్ గ్రడ్జెస్ ఏం లేవు. చేశాను సార్, తప్పు చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఆ శాలరీ క్రెడిటెడ్ చూడండి సార్ ప్లీజ్. రేపు పక్కా క్రెడిట్ అయిపోతాయి కృష్ణ. ఐఎమ్ సారీ కృష్ణ, నేను కూడా కొంచెం టూ మచ్గా బిహేవ్ చేశాను. కానీ కృష్ణ, నేను ఏం చేసినా నీ మంచి కోసమే. ప్రొఫెషనల్ లైఫ్లో డిసిప్లిన్ చాలా అవసరం. నేను నీకు ఫ్రీడమ్ ఇస్తే నా ట్రస్ట్ని మిస్యూజ్ చేసి బ్రేక్ చేసావు, అందుకే నేను కాస్త స్ట్రిక్ట్గా ఉండాల్సి వచ్చింది. కృష్ణ, రేపు నీకు కూడా హాలిడే ఇస్తున్నా, గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. అలా అని చెప్పి నీ పెండింగ్ అవర్స్ వర్క్ డిలే చేయకు, ఎలానో చేయాల్సిందే. డెఫినెట్గా చేస్తాను సార్. సార్ కానీ ఒక చిన్న హెల్ప్. ఇంకేం హెల్ప్? నాతో కూడా ఒక చిన్న స్టెప్. వై నాట్, చేసేద్దాం. వా, పాస్ సినిమాలో పగలతో కొట్టుకున్న వాళ్ళందరూ క్లైమాక్స్లో కలిసిపోయినట్టు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఒకే ఒక్క క్వశ్చన్. అరే నీకు దండం పెడతా, నీ క్వశ్చన్ ఆపరా. చెప్పండి రావు గారు, చెప్పండి. మైకేల్ జాక్సన్ డాన్స్ బేభత్సంగా వేస్తాడు, అవును. పాటలు బేభత్సంగా పాడతాడు, అవును. కానీ కూర్చోమంటే కూర్చోడు. ఎందుకు? ఎందుకు? ఆయనకి తెలుగు రాదు. సూపర్ రావు గారు, సూపర్. సార్ 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 రావు గారు, ఇంకొకటి చెప్పండి. ఇంకోటి ఓకే. కుక్కకే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? గమ్మునే పోయి పనుకుంటుందేమో.
మరేం చేస్తుంది? ఏమో నాకు తెలియదు, దాన్నే అడగాలి. సూపర్ రావు గారు, గుడ్ వన్ గుడ్ వన్. చప్పట్లు. ఎక్కడ కోయాలి? చప్పట్లు. చప్పట్లు. తీరిట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఊరు వచ్చేవాడు కాదమ్మా. బన్ను 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 ఎవరు పిలిచింది? లే ఇంటికి రా. ఇక్కడే పడుకుండిపోయానా? అబ్బా, డాన్స్లు ఎందుకు రా నీకమ్మా? పదండి. టైం ఎంతైంది? 6 అవుతుంది. 6 అయిపోయిందా? అయ్యయ్యో, మనోడు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది అనుకుంటా. లేపమన్నాడు. లేప తాగు. కృష్ణ కృష్ణ, టైం 6 అయింది. మీ గర్ల్ ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలన్నావు. 6 అయిందా? అమ్మాయ టయానికి లేపారు సార్, థ్యాంక్ యూ. ఇంటికి తీసుకురాగానే మాకు కూడా పరిచయం చేయి. ఇంటికి లంచ్ కూడా తీసుకురండి. సరే వదిన. లంచ్ నాకు ప్రాన్స్ కర్రీ. ఒరే నీ ఫ్రాన్స్ కర్రీ తర్వాత ముందు రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి నీ తట్టపట్ట చదువుకో, పోవాలిగా. సరే మీరు రండి తొందరగా. వస్తున్నా సుధా. అమ్మా, ఏ ఆగాగు, చలి పుడుతుంది, బండి అర్జెంటుగా. ఇంత అన్రొమాంటిక్ ఏంట్రా నువ్వు? ఇన్ని రోజుల తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చిందని ఎగ్జైట్మెంట్ కూడా లేదు. నీకో దన్నం, బండి ఎక్కు. ఎక్కుతున్నాలే. ఇదే మన ప్యాలెస్. ఇది నీ ప్యాలెస్ అయితే ఇదే మీ మేనేజర్ గారి ఫ్లాటా? అవును. వస్తున్నానురా. ఏ ఎక్కడికి, ఆగు. వాడుకుంది ఈ రోజు నా చేతుల్లో. అది కాదే, కారు కూడా లేదు, లేనట్టున్నాడు, తర్వాత కలుద్దాం రా. నువ్వు ఆగు. Si te gusta hacerlo, mami, vamos a verla. Ven para acá pa' que me muestres tu cadera. Sácale chispa y dale candela. Para ver, vamos a ver si gapela. La, mami, todo eso se ve. Da la vuelta, ponte al revés. Pon la mano, vaya en la pared y gózate esta culebra. La, 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 la. Pam, 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 pam. అను, నువ్వేంటి ఇక్కడ? మీ నాన్న ఎప్పుడో నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పాడు, అప్పుడే వచ్చేసావేంటి? బన్ను ఎవరొచ్చారు? అను ఎప్పుడొచ్చావే? నెక్స్ట్ వీక్ అని ఆల్రెడీ నేను ఆ క్వశ్చన్ అడిగేశాను. ఓహో, అడిగేశారా? సరే, నేను వెళ్ళి రైల్వే స్టేషన్ లో పడుకుని నెక్స్ట్ వీక్ వస్తానులే. నేను అలా అనలేదే. మరేంటన్నయ్యా, చెల్లెలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే లగేజ్ కూడా తీసుకోకుండా ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా? బాబు, ఆ లగేజ్ ఇటు ఇవ్వమ్మా. బాబా? హలో బాబు, నిన్నే. బాబా, లగేజ్ ఇక్కడ ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. ఎంత? ఎంత? సరే, ఈ 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలా? 10 రూపాయలు జాగ్రత్త అబ్బాయి. లోపలికి పదన్నయ్యా. అసలు ఏం జరిగింది ఇప్పుడు? నా మైండ్ బ్లాక్ అయింది, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంకేంటి వదినా విశేషాలు? ఏమున్నాయే, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను వదినా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. డౌట్ వచ్చినట్టుంది. అన్నయ్య, నన్ను ఆశీర్వదించు అన్నయ్య. ఇస్తాలే గాని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే 1 వీక్ తర్వాత రావాల్సింది, నేను ఇప్పుడే వచ్చేసాను కదా. ఏం కాదు, మీకు సర్ప్రైజ్ ఇద్దామని అంతే. ఓకే, అడ్రస్సే కదా, పెద్దనాన్న చెప్పారు.
మరి బయట బయట కుర్రోడేనా? ఆ, ఆటో దిగ్గానే కనిపించాడు. సర్లే లగేజ్కి హెల్ప్ అవుతుందని హెల్ప్ అడిగాను, చేశాడు. అవునన్నయ్య, ఇంతకీ అబ్బాయి ఎవరు? మన ఇంటికి వచ్చిన పనోడా? అయ్యయ్యో వాడు పనోడు కాదే, మన పక్కింట్లో ఉంటారు. ముందు వెళ్ళి సారీ చెప్పు. తర్వాత చెప్తాను వదినా, ముందు నేను ఫ్రెష్ అవ్వాలి. సరే పద. ఉమ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఉమ్. ఎరా వస్తావా? బాబీ ఏది? ఆ? ఏమైందిరా, రాలేదా? వచ్చింది. మరి ఎక్కడుంది? రవిగాడి ఇంట్లో ఉంది. కొంపదీసి చంపేస్తుందా ఏందండి? వాడిని చంపటం కాదు, ఇంకాసేపు ఉంటే మనం చేస్తాం. ఏమైందిరా? అను ఎవరో కాదు, ఆ, రవిగాడి చెల్లి అంట. ఆ? హైదరాబాద్లో మెట్రో పిల్లల కన్నా నీ జీవితంలో ట్విస్ట్లే ఎక్కువ ఉన్నారా? కొంపదీసి వాళ్ళింటికి వచ్చిందా ఏంది? లేదు, మన ఇంటికే వచ్చింది. మరి వాళ్ళింటికి ఎందుకు వెళ్ళింది? రవిగాడు చూశాడు కాబట్టి. ప్రపంచం చిన్నదని తెలుసుగానే మరీ ఇంత ఇరుకైందని తెలియలేదు మావా. అరే నాకేం అర్థం అవట్లేదురా. అను రవిగాడి చెల్లి అయితే ఇప్పుడు మా లవ్ పరిస్థితి ఏంట్రా? నీ సంగతి వదిలే, మరి నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? అదే రూమ్లో ఉండాలా వెళ్ళాలా అని. సర్లే నేను వెళ్తా. అరే నాకు భయం అవుతుందిరా. నువ్వు ఉండు, నేను చూస్తా. హలో రావు గారు. హాయ్ రవి గారు. ఇతని పేరే రావు. ఓ హలో అండి. హాయ్ అను. హ? అనువా? తన పేరు నీకెలా తెలుసు? నాకు తెలీదే. అదే నేను హలో అని చెప్పాను కదన్నయ్య, హాయ్ అని చెప్పమంటున్నారు అంతే. ఓహో, రెండిటికి తేడా ఏంటో. హలో అంటే కొంచెం పొలైట్ గా ఉంటది కదా, అదే హాయ్ అని చెప్పామనుకో ఫ్రెండ్లీగా ఉంటది కదా. ఓహో. ఇంతకీ కృష్ణ ఎక్కడా? లోపల ఉన్నాడు. లేనని చెప్పు లేడని చెప్పాలా? లేడంటండి. లేడంటనా? కృష్ణ లేనంటున్నావేంటి? వాటర్ తాగుతుంది. సారీ కృష్ణ, మా చెల్లెలు నిన్ను పొద్దున లగేజ్ మోపించింది. ఏమనుకోద్దు, సారీ చెప్పాను. సారీ కృష్ణ. గారు అనే? కృష్ణ గారు. అయ్యో పర్లేదండి, అయినా మీకు చెల్లున్నట్టు చెప్పనే లేదు. మా బాబాయ్ కూతురు. ఓహో. అను, కృష్ణ మా ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. ఐఎమ్ హిస్ మేనేజర్. ఓ కుర్రోడు మంచోడే గానీ కొంచెం అల్లరి ఎక్కువ. నేను చూసుకుంటాలే. తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? అదే అన్నయ్య, మంచి కుర్రాడని తెలుసు. మార్నింగ్ బ్యాగ్ ఇవ్వగానే 10 రూపాయలకి పాపం తీసుకొచ్చాడు కదా. ఓహో అలానా. సారీ కృష్ణ, ఏమనుకోద్దా. చెప్పాను కదా సార్, పర్లేదని. సరే కృష్ణ, ఉంటా. పదాను. సరే అన్నయ్య. అమ్మ బతికిపోయాను, దొరకలేదు. అన్నట్టు కృష్ణ అడగడం మర్చిపోయాను. మీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందన్నావు, పిక్ చేసుకోవడానికి తెల్లారు వెళ్ళావు కదా, ఏమైంది? అది సార్, అది ఏమైంది కృష్ణ? తన ప్లాన్ క్యాన్సిల్ అయిందంట సార్, వాళ్ళన్న ఆపేసాడంట. ఎందుకంట? ఏమో సార్, నాకు తెలియదు. వేస్ట్ ఫెలో, ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకుంటారు, అంతా స్పాయిల్ చేశాడు. అవును సార్. ఏం టెన్షన్ పడదు కృష్ణ, ఏమైనా ప్రాబ్లం ఏందనుకో నా కార్ తీసుకొస్తా, మనం వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చేద్దాం. కార్ ఏం అవసరం లేదు సార్. ఏ అంత దగ్గర? అవును సార్. సరే, ఎనీ హెల్ప్ ఆస్క్ మీ. షూర్ సార్. పదాను. బా రామచంద్ర ప్రభు, అరే నాకు అర్జెంటుగా మందు కావాలి. రాత్రి మిగిలింది ఏమన్నా ఉందా? డస్ట్బిన్లో ఉన్న ఓల్డ్ మాకు బోర్లు ఇస్తే 2-3 గోల్డెన్ డ్రాప్స్ వస్తాయి, తెమ్మంట వేటి. ఎట్ట కనపడుతున్నారు నీ కంటికి నేను? ఆహా, 10 రూపాయలకు బ్యాగులు మోసినప్పుడు లేదు ఈ పౌరుషం. అదేంట్రా, దాని ఫ్రెండ్ పెళ్లి హైదరాబాద్కి వెళ్తున్నాడని చెప్పింది, మీ దగ్గరకు వస్తున్నట్టు చెప్పలేదా నాకు? అవునా? మరి నాకేంటి, మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చానంటుంది. ఇంతకీ ఆ ఫ్రెండ్ పేరేంటి? తెలీదురా, దాన్ని అడుగు ఒకసారి. సర్లే బాబాయ్, నేను మాట్లాడతలే. సరేరా, ఉంటా.
ఫోన్ తర్వాత చూసుకోవచ్చు, ముందు అన్నం తిన్నాను. అసలే కష్టపడి ఆర్డర్ పెట్టాను. కష్టపడి ఆర్డర్ పెట్టావా? ఏదో కష్టపడి వండినట్టు బిల్డప్ ఇస్తావేంటి? నువ్వు ఉండు పన్ను. చూసావా ఎవరితో ఫోన్లో చాట్ చేస్తుంది? చాటింగ్ అనగానే ఫోన్ పక్కన పెట్టేసావంటే నువ్వు ఖచ్చితంగా ఎవరు అబ్బాయితో మాట్లాడుతున్నావు కదా? అలా ఏం లేదు వదినా, నువ్వు అన్నం వడ్డించు. ఆల్రెడీ వడ్డిచ్చే ఉంది. అంటే మళ్ళీ పెడతావని. ఫస్ట్ పెట్టింది తిను, ఏదో కుంభాలు తినేటట్టు బిల్డప్. ఇంతకీ పెళ్ళెవరిది? పెళ్ళా? ఏం పెళ్ళి? మీ ఫ్రెండ్ పెళ్ళి. నా ఫ్రెండ్ ఆలోచిస్తున్నా. నా ఫ్రెండ్ పెళ్ళి, నా స్కూల్ ఫ్రెండ్ అన్నయ్య. ఓ స్కూల్ ఫ్రెండా? నీ స్కూల్ ఫ్రెండ్ కి పెళ్ళి అయిపోతుందంటే ఇక నువ్వెప్పుడు చేసుకుంటావు? చేసుకుంటా. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఒక 1 year ఆగి చేసుకుంటా అన్నయ్య. నేను అడిగింది నీ పెళ్ళి కాదే, మీ ఫ్రెండ్ పెళ్ళి. నా ఫ్రెండ్ ఫ్రైడే. ఫ్రైడేనా? అసలు ఈ జనవరి నెల ముహూర్తాలే లేవే, మరి పెళ్ళెలా చేసుకుంటున్నారు? మీ డౌట్లు తగలేయ్యా. హిందూస్కి ముహూర్తాలు లేవు కానీ క్రిస్టియన్స్కి ఉన్నాయి కదా వదినా, వాళ్ళు చేసుకుంటారులే. క్రిస్టియన్ పెళ్ళా? నాకు క్రిస్టియన్ పెళ్ళి అంటే చాలా ఇష్టమే. నేను కూడా చూస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. నిన్న అందరూ కలిసి వెళ్దాం కదా. అంటే ఆ రోజు వీకెండ్ కాదు కదన్నయ్య, వీక్ డేస్ లో నీకు ఆఫీస్ ఉంటది కదా. ఏయ్, నేను ఆ కంపెనీ మేనేజర్నే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు, ఎవరు అడగరు. క్రిస్టియన్ పెళ్ళి. బన్ను, మనం కూడా చర్చిలో పెళ్లి చేసుకున్నామా? నువ్వేమో సూట్ వేసుకొని, నేనేమో ఆ వెడ్డింగ్ గౌన్ వేసుకొని, చేతిలో ఫ్లవర్స్ పట్టుకొని అలా నడుచుకుంటూ బయటకు వస్తుంటే. నిన్ను ఒక్కసారి పెళ్లి చేసుకోవడం ఎక్కువ, మళ్ళా ఇంకోసారి పెళ్లి చేసుకోవాలంట. నా వల్ల కాదు. ఎందుకు చేసుకోకూడదు? ఈడేంటి ఎలా కూర్చున్నాడు? ఎరా, ఏ రేటెడ్ మూవీలో ఏమీ చేయలేని హస్బెండ్ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టో? ఆ పోలికేంట్రా? సర్లే, ఏమైంది? అను ఇప్పుడు దాకా చాట్ చేసిందిరా, మళ్ళీ ఇప్పుడు చాట్ చేయటం ఆపేసింది. తింటుందేమోరా, మనుషులకు తినే గ్యాప్ కూడా ఇవ్వా? ఏమోరా, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అసలు నా జీవితం ఎటుపోతుందో ఏందో. ఇప్పుడు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నేను చెప్పాలంటే అను రవి సిస్టర్ అవడం ఇంకా మంచిదైంది నీకు. నాకెట్లా మంచి అవుద్దురా? ఇప్పుడు రవికి నువ్వు తెలుసు, అండ్ ఇప్పుడు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు నీ లవ్కి రవిని ఒప్పించావు అనుకో, రవి వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తాడు కదా. అంటే ఇప్పుడు నేను రవిగాడికి లైన్ వేయాలంటావు? ఇంకా రవి గాడేంట్రా, మీ బావతను. ఏం బావో ఏమో, ఆ మేనేజర్ గారు నా నేబర్ అవటమే పెద్ద ట్విస్ట్. అంటే ఇప్పుడు నా బావ అవుతున్నాడు. నా లైఫ్ పెద్ద వెబ్ సిరీస్లా ఉంది ఏంట్రా? ఏంద్ర ఇదా? పూలు ప్రజలు నేను తెచ్చాను గారు. ఓడి అమ్మ బుడవా, నా జీవిత కాలంలో ఎట్లా నేను చూడలా. అను, మీ ఫ్రెండ్ పేరేంటి? ఏ ఫ్రెండ్? అదే పెళ్లి చేసుకోబోయే ఫ్రెండ్. ఇప్పుడు ఏం పేరు చెప్పాలి? క్రిస్టియానా. కృష్ణానా? క్రిస్టియానా అని చెప్పినా నీకు కృష్ణ అనే వినిపించిందా? క్రిస్టియానా? ఎంతకే పెళ్ళెక్కడా? ఏంటనే ఈ సిల్లీ క్వశ్చన్స్? క్రిస్టియానా ఎక్కడ పెళ్లి చేసుకుంటది? చర్చ్ లో పెళ్లి చేసుకుంటది. ఏ చర్చ్ అని అడుగుతున్నా. అబ్బా, ఇలా తగులుకున్నాడేంట్రా బాబు. ఏదో చర్చ్ ఉందానియా, మర్చిపోయాను. ఇన్విటేషన్ ఉంటది కదా, చూడొచ్చు కదా. చెప్పరా టోనీ, టైం 4 అవుతుంది. అయితే చర్చెస్ ఇన్ హైదరాబాద్. ఆల్ సెయింట్ చర్చ్ అన్నయ్య. ఆల్ సెయింట్ చర్చ్. ఓ ఓకే, సికింద్రాబాద్. హలో, ఏమైంది? ఎందుకు చాట్ చేయట్లేదు నాతో? ముందు నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయి. ఏ పక్కనే ఉన్నావు కదా. అంటే మా వాళ్ళు డోర్ తీసారనుకో, డౌట్ రాకుండా ఉంటది కదా. దొంగ తెలియతేటలు బాగానే ఉన్నాయి నీ దగ్గర. సరే ఫోన్ మాట్లాడు. అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో? మన మీద ఏమైనా డౌట్ వచ్చిందా? మన మీద ఏం డౌట్ రాలేదు కానీ నా మీద వచ్చింది. ఏ అంటే ఏం చెప్పను. నేనేమో హైదరాబాద్కి ఫ్రెండ్ పెళ్ళని చెప్పొచ్చా. ఇక్కడికి వచ్చాక మా అన్నయ్య ఆ ఫ్రెండ్ ఎవరు, పెళ్ళి ఎక్కడ, పెళ్ళికి నేను వస్తాను నన్ను సావ కొడుతున్నాడు. ఓహో, చర్చిలో పెళ్ళికి వెళ్ళండి ఫ్యామిలీ మొత్తం. అయినా మనం ఇలా బుక్ అయిపోయామేంట్రా? ప్రెసెంట్ మనకంతా బ్యాడ్ టైమే నడుస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు?
నువ్వు రవి సిస్టర్ అవటం మనకే మంచిది. హా? అదెలా? ఎందుకంటే నేను మీ అన్నని ఇంప్రెస్ చేశాను అనుకో, మీ అన్న మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేస్తాడు. ఎలా ఉంది నా ఐడియా? యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ఐడియాలోనే ఉంది. పోబే, నాది కాదులే, నీ ఐడియానే. అయితే రేపటి నుంచి మా అన్నని ఇంప్రెస్ చేస్తా అంటావు. ఎస్. అను అమ్మ వచ్చేసాడు. అదే రేపు పొద్దున వస్తా అన్నావు కదా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా అన్నయ్య. లోపలికెళ్ళు. సరేనే, నేను రేపు కాల్ చేస్తా. కృష్ణ సార్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను సార్. లోపలికెళ్ళు. దరిద్రుడు ఫోన్ కూడా మాట్లాడాడు. ఎక్కడో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఈ టైంలో ఎవరు మెసేజ్ చేశారు? కృష్ణ. పడుకుందిలే. అమ్మయ్యా, పడుకున్నాడు. అను, ఎక్కడికి వెళ్తున్నావు? పాల ప్యాకెట్ తీసుకురావడానికి అన్నయ్య. పాల ప్యాకెట్ నేను ఆల్రెడీ తెచ్చిపెట్టాను. నువ్వు లోపలికి వెళ్ళు. సరే అన్నయ్య. ఏంది ఇంకా రాలేదు? వస్తానని చెప్పింది కదా. వస్తుంది. బాగున్నాను కదా. వీడొచ్చాడు. హే కృష్ణ, సార్ ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, క్యాజువల్గా నుంచున్నా. ఊరుకో నించొని ఏం చేస్తున్నావు అని. నా రూమ్ బయట నేను నుంచున్నాను సార్. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నుంచోవద్దా? ఓ, నించో. చి, ప్రతిసారి వీడేంటి ఏంటో దరిద్రం. అరే ఏమైంది రాణి తిడుతున్నావు? రే, ఈ రవిగాడి వల్ల అను నేను కలవలేకపోతున్నావురా. సులభ్ కాంప్లెక్స్ కోసం ఎతికే షుగర్ పేషెంట్ లాగా ఆత్రం ఎందుకురా నీకు? నీకు ఆల్రెడీ చెప్పాను, నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఆ రవిగాడి దిక్కనే. మళ్ళీ ఆడి మీద అరుస్తున్నావు. అవును కదా, మర్చిపోయారా? పొద్దున్నే ఆ దండుపాలెం బ్యాచ్లో దొంగలాగా దుప్పటేసుకుని కనిపించేసరికి చిరాకు వచ్చేసింది. సర్లే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి ఆడిని ఇరిటేట్ చేసే మేనేజర్లా కాకుండా మీ బావలా చూడు. ఓకే బావా, చూసుకో. ఇంకా ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఈ పాప. అను వచ్చేసాడు. చెప్పన్నయ్య, అసలు నీ ప్లాన్స్ ఏంటి? ప్లానా? తెలిసిపోయిందా ఏంటి? నైట్ నేను కృష్ణ మాట్లాడుకుంది వినేసాడా? అమ్మో, చెప్పు అన్నయ్య. అది యాక్చువల్గా నేను ముందే చెప్పుండాల్సింది, కానీ ఇలా చెప్తానని అనుకోలేదు. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ నాన్న చెప్పాలే. నాన్న చెప్పారా? నాన్నకెలా తెలుసు? మీ అమ్మ చెప్పిందంట. వాట్? అమ్మకెలా తెలుసు? పక్కింటి కృష్ణ చెప్పాడంట. కృష్ణ చెప్పాడా? మరి లేకపోతే ఏంటే? నువ్వే కదా మీ అమ్మకి చెప్పావు, అన్న దగ్గర జాబ్ చేయను, నేనే సొంతంగా జాబ్ చూసుకుంటానని. ఓ అదా. బ్రహ్మాండంగా నా కంపెనీలో జాయిన్ అయితే నేనే చూసుకుంటా కదా. వద్దులే అన్నయ్య, ఇప్పటికే మీ అన్న ఐటీ సెక్టరే కదా, నీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుందని అందరూ అంటున్నారు. ఇంక నీ కంపెనీలో జాయిన్ అయినా అనుకో, రికమెండేషన్ క్యాండిడేట్ అని అంటారు. అందుకే నేనే కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. ఓహో, నైస్ నైస్. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ సార్. ఏమైంది కృష్ణ? కేక్ తింటారా? ఇందాక బయటికి వెళ్ళి కేక్ తీసుకొచ్చాను, మీరు తింటారని. కృష్ణ,
ఏంటి బయటే ఉన్నావు? లోపలికి రా. వస్తున్నా. ఏంటిడు వెరైటీగా బిహేవ్ చేస్తున్నాడు? వీడేందట చూస్తున్నాడు. కేక్ తిందాం సార్. వావ్, ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్. అందుకే తెచ్చింది. అందుకే తెచ్చావా? నీకెలా తెలుసు? అమ్మాయిలందరికి ఒకే ఫేవరెట్ ఫ్లేవర్ ఉంటుంది సార్, అందుకే తెచ్చాను. రీసెర్చ్. నాకు ఈ ఫ్లేవర్ అంటే ఇష్టం లేదే. నాకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టం. కరెక్టే. దొరికిపోయావా? ఏదో తేడా కొడుతుంది. ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి? మాకేం ప్లాన్స్ ఉంటాయి చెప్పు? నాకు వంట పని, ఆయనకేమో ఇంటి పని. నాకు నో పని. అవునా? నాకు నో పని. అవునా? అవును, మీరు హైదరాబాద్ రావటం ఇదే ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు ఫంక్షన్స్కి వచ్చేదాన్ని, కానీ ఎప్పుడూ హైదరాబాద్ చూడలేదు. అయ్యో అవునా? హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా? తిరగాలని లేదా? తిరగాలనే ఉంది, కానీ నన్నెవరు తిప్పుతారు? ఎవరు తిప్పేదేంటి? మీ అన్నయ్య ఉన్నాడుగా. ఏం ఒకటి. మీ అన్నయ్య తిప్పుతాడులే. అవునండి, ఈరోజు హాలిడే కదా, ఈరోజు సరదాగా సిటీ అంతా తిరగొద్దాం, బాగుంటుంది. ఏమంటారు? ఏం అక్కర్లేదు. అరే ఏంటండి, ఎప్పుడు చూడు ఆఫీస్ ఇల్లేనా? అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా. అవును, బయటంతా ఫుల్ ట్రాఫిక్, ఏం అవసరం లేదు. కృష్ణ డ్రైవ్ చేస్తాడు కావాలంటే. ఏమంటావు కృష్ణ? ఓకే ఓకే ఓకే. ఈ రోజు నేను కూడా మీలాగే లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు బయటికి వెళ్తున్నాం, అంతే ఫిక్స్. అంతే. కార్ అంతా గలీజ్గుందే, కార్ క్లీన్ కూడా చేయలేదు. నేను క్లీన్ చేస్తాను సార్, నేను క్లీన్ చేస్తాను. కృష్ణ క్లీన్ చేస్తాడంట. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను క్లీన్ చేస్తా. సరే బయటికి వెళ్దాం. ఏంటి తెగ చూసేస్తున్నాడు? క్లాత్ ఇస్తే క్లీన్ చేస్తా. పర్లేదు సార్, నా టీషర్ట్ ఉంది, క్లీన్ చేస్తా. నేను చేస్తాను సార్. సారీ. కృష్ణ లవ్స్ అను. కృష్ణ, కార్ దుడుస్తున్నావా? సార్ చేస్తున్నాను సార్. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై కారును తుడిచెను, అయ్యో పసివాడు, పాపం పసివాడు. నా బైక్ కూడా ఎప్పుడు క్లీన్ చేయరా. మా వాడు బాగా బలుసున్నాడు అనుకుంటా, ఇంటికే తెప్పించుకున్నాడు కార్ వాష్ కూడా. ఈ పనోడిని ఎక్కడో చూసినట్టుంది. హే, మన 10 రూపాయలు పనోడు. ఎరా, కార్ వాష్ కూడా 10 రూపాయలకేనా? లోపల గిన్నెలు ఉన్నాయి, 10 రూపాయలు ఇస్తుంది, తోమేయచ్చు కదా. అవునా? అరే నాకేంట్రా ఇది? బాధపడమాక, ఆ 10 నీకు 5 ఇస్తా, చెయ్యి. ఈడబ్బా. చూసారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా తుడిచారా? అసలు కృష్ణ చూడండి ఎంత బాగా తుడిచాడు. నాకు కూడా అదే డౌట్ ఉంది, ఇదంతా ఎందుకు చేస్తున్నాడా అని. 500 రూపాయలు సేవ్ చేశాడు. థ్యాంక్స్ చెప్పకుండా డౌట్స్ అడుగుతారేంటండి? వెళ్దామా సార్? కీస్ ఇవ్వండి. నేనే తోలుతా, నువ్వు వెనక్కి కూర్చో. ఓకే. ఏ నువ్వు ముందు కూర్చో, మీరు వెనక్కి కూర్చోండి. ఆగండి. మరి నేనా? నువ్వెక్కడికి రిజెక్టెడ్ పీసు, లారీ అద్దాలు వేసుకొని పోలానబా. నమ్మక ద్రోహి. బాయ్. వీళ్ళు రిటర్న్ వచ్చినప్పటికీ అర్థం అవుద్ది మన లవ్ హిట్టా ఫట్టా అని. ఏమండి, కొంచెం పక్కన ఆపుతారా? సూపర్ మార్కెట్ దగ్గర నా శారీకి కావాల్సిన మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుంటానండి. సుధా, నీకెప్పుడు కారు ఎక్కినప్పుడే గుర్తొస్తుందా? ముందు గుర్తురాదా? ముందు చేసుకోవచ్చు కదా ఇవన్నీ. ఎందుకు సార్ అంత కసురుకుంటారు? నీకు ఇప్పుడు తెలియదు కృష్ణ, పెళ్ళాక తెలుస్తుంది ఇవన్నీ. నాకేంటి సార్, బంగారు లాంటి పెళ్ళం వస్తుంది. అబ్బో,
అన్నట్టు అడగడం మర్చిపోయాను కృష్ణ. ఊరు నుంచి మీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని చెప్పావు కదా, వచ్చిందా మరి? వచ్చింది. వచ్చిందా? వచ్చిందా అంటే రాత్రి కల్లోకి వచ్చింది. అసలు నిన్ను నా కంపెనీలో ఎందుకు జాయిన్ చేసుకున్నానా అనేలా చేసుకోవద్దు. సారీ సార్. పంచులు వేస్తుండ్రు పంచులు. వీళ్ళని ఎలాగైనా సైడ్ చేయాలి. సుధా గారు, అక్కడ ఫ్రైడ్ మోమోస్ మస్తుంటాయి. అవునా? వెళ్ళండి. ఆగే. వెళ్దామా? ఎలా ఉంది నా ప్లాన్? బొక్కలా ఉంది. అయినా మనిద్దరం టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసినట్లేదు, వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. అదే కదా మన ప్లాను. అది సరే గాని మా అన్నయ్యకి మన విషయం చెప్తావా? ఎప్పుడు చెప్తావు? అదే ఆలోచిస్తున్నా. ఎలా చెప్పాలంటావు? నన్ను అడుగుతున్నావా? బన్ను, వెజ్ మోమోస్ తింటావా? పోనీ పన్నీర్ మోమోస్ తింటావా? ఇటు చూడు, కురుకురు మోమోస్ కూడా ఉన్నాయంట. ఎగ్ రోల్ తింటావా? చికెన్ రోల్ తింటావా? భయ్యా, ఒక పన్నీర్ మోమోస్ ఇచ్చారా నాకు? ఎక్కడున్నారు వీళ్ళు? ఆయనకేం వద్దంట్లే. రేపు సినిమాకి వెళ్దామా? అను పదా. అన్నయ్య పదా. సరే. హే, 5 రోజుల పెళ్ళి కృష్ణగాడి పెళ్ళి. సగ నిద్రలో ఉండగా సుసుకొచ్చినట్టు ఆ ఫేస్ ఏంట్రా అంత సిరగ్గా పెట్టో? మీ బావ ఒప్పుకోలేదా? అసలు చెప్పలేదురా. చెప్పలేదా? మరేం చేసావు వెళ్ళి? నేను అను క్లోజ్గా మాట్లాడుకున్నట్టే చూసి కోపంగా తీసుకొచ్చేసాడు. అర్రే, అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ ఉన్నట్టు ఆయనకు డౌట్ వచ్చినట్టే కదా? అదే నిజమని చెప్పే. అది డౌట్ రాకముందు చెప్తే బాగుంటుందిరా, ఇప్పుడు చెప్తే చండాలంగా ఉంటుంది. ఎలా అయితే ఏంట్రా? కృష్ణ సార్. పదా. ఎక్కడికి సార్? ఇంట్లో ఉప్పు అయిపోయింది, తీసుకొద్దాం. ఉప్పా? సరే సార్. మా రూమ్లో ఉంది, ఇస్తాను ఆగండి. ఎలాగో మా ఇంట్లో తెచ్చుకోవాలి కదా, ఇది చివరి షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 6 నిమిషాలు వచ్చేస్తుంది కదండి. రే, ఆయన నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాడు. నేను పోయేస్తా. అది కాదురా, పోతావు ఓకే, మళ్ళీ తిరిగి వస్తావా లేదా అని డౌట్. నువ్వు నోరుమి. మీరు వదండి సార్, వదండి సార్. నాకు ఎందుకో సావుడొప్పు అనిపిస్తుందా? తప్పు కృష్ణ. సార్, చేస్తుందంతా తప్పు. ఎంత నమ్మానో తెలుసా? కానీ చివరికి ఇలా నా కళ్ళ ముందే. అది సార్, అది సారీ కృష్ణ. మీరెందుకు సారీ చెప్తున్నారు సార్? అను చేసిన దానికి. అను మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను నోటీస్ చేస్తూనే ఉన్నాను. నీకు బాగా అట్రాక్ట్ అయింది, అందుకనే నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని అనుకుంటుంది. ఈరోజు ట్రిప్లో కూడా నిన్ను పక్కకి తీసుకెళ్ళి చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటే నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కృష్ణ. చిన్నపిల్ల కదా, ఇన్ఫాక్చుయేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎవరు సార్ చిన్నపిల్ల? అను. ఓహో, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని దానికి తెలుసు, అయినా కూడా ఇలా బిహేవ్ చేస్తుంది, అది కూడా నా కళ్ళ ముందు. చా చా. అను తరపున నేను నీకు సారీ చెప్తున్నా కృష్ణ. ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వండి. సార్, మీకు విషయం చెప్పాలి. అను ఇలా చేసిన దానికి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా? కాదు సార్, అను నాకు ఇంతకు ముందు నుంచే తెలుసు. ఎలా అంటే ఒకసారి కాలేజీ ఫెస్ట్లో తన ఫస్ట్ టైం ఫ్లాష్ బ్యాక్ చూపించేంత బడ్జెట్ మన దగ్గర లేదు. కొత్త ఛానల్ కదా, డైరెక్ట్గా చెప్పు. సారీ సార్, ఒకసారి కాలేజీ ఫెస్ట్లో తను ఫస్ట్ టైం చూశాను సార్. ఆ రోజు స్టేజ్ మీద దేశీ రంగీలా రంగీలా, దేశీ రంగీలా రంగీలా, దేశీ అనే పాటకు డాన్స్ చేస్తుంది సార్. చూడగానే నచ్చింది. ఆ రోజు తన కోసం ఫెస్ట్ అంతా వెతికాను సార్. తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ స్టార్ట్ చేసాం. అది కొంచెం క్లోజ్ అయ్యి రిలేషన్లోకి వెళ్ళాం. ఇదంతా నీ గర్ల్ ఫ్రెండ్కి తెలుసా? ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఇంకా అర్థం కాలేదా సార్? పెద్ద సొటారిలా ఉన్నారేంటి సార్ మీరు? అనూయే నా గర్ల్ ఫ్రెండు, అనూయే నా గర్ల్ ఫ్రెండు, అనూయే నా గర్ల్ ఫ్రెండు,
అనుయే నా గర్ల్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అను నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి? ఇందాకే కదా సార్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును కదా సార్, అను అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరే ఎలాగైనా వాళ్ళ ఇంట్లో ఒప్పించండి సార్. కానీ కృష్ణ, సార్ నా గురించి అంతా తెలుసు మీకు. అందుకే ఆలోచిస్తున్నా. నీ గురించి నాకు మొత్తం తెలుసు సార్. ఒకందుకు అది ప్లస్సే. ఎందుకంటే నువ్వు కంపెనీలో నా కింద పనిచేస్తావు. ఏమైనా ఎక్స్ట్రా చేసావనుకో నేను టార్చర్ పెట్టచ్చు. దానికోసమైనా మా చెల్లిని బాగా చూసుకుంటావు. ఆలోచిస్తా. సార్ ఉప్పు తేవాలన్నారు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చాయి. నేనా? అను కావాలా వద్దా? అంటే మీరు ఒప్పుకున్నట్టేనా? లేదు, ఆలోచిస్తున్నా. అను నా చెల్లి మాత్రమే. నేను ఒప్పుకుంటే సరిపోదు, మా బాబాయ్ కూడా ఒప్పుకోవాలి. అదే సార్ నేను చెప్తున్నా. మీరే పెద్ద మనుషుల మా లవ్కి హెల్ప్ చేస్తే. ముందు నువ్వు వెళ్ళి ఉప్పు తీసుకురా. ఇంటికి ఇంకా సరుకులు కావాలి, లిస్ట్ పంపిస్తా, అన్నీ తీసుకురా. సరే సార్. నా దగ్గర డబ్బులు లేవు కదా, శాలరీ కూడా పడలేదు సార్. ఒప్పుకోకముందే ఇలా ఉంది. ఒప్పుకుంటే ఆఫీస్లో ఇంట్లో నన్ను పనులు చేసేటట్టున్నారు. ఇంతకేమన్నాడు మీ అన్నయ్య? మా వదినకి మొత్తం చెప్పేశాడు. అవునా? ఏమంది వదిన? అను, ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే అది కృష్ణ. ఏంటి కృష్ణ? అక్క చెప్పండి. అబ్బా అక్క, సరే ఇల్లంతా బూజు పట్టేసింది, వచ్చి దులిపోయి తమ్ముడు. నేనా? అను కావాలా వద్దా? కావాలక్క. సరే రా మరి. 2 సంవత్సరాలైందిరా నాయన క్లీన్ చేసి. బా నీ పొత్తుకొచ్చాడా? ప్రేమ కోసం ఏం పనులు చేస్తున్నావురా? ఏం ఫ్యామిలీ బాబు, ఈ రకాల పనులు చెప్తున్నారు. వామ్మో. కృష్ణ, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నొక్కువా? ఏంటి? నేను కావాలా వద్దా నీకు? ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు? ఏంది చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు? అను వాళ్ళ ఇంట్లో మాట్లాడాను. అవునా? ఏమన్నారన్నయ్య? నిన్ను కలవాలన్నారు కృష్ణ. సార్ ఏం చెప్పారు సార్? నీ గురించి మ్యాక్సిమం ఎలివేషన్ ఇచ్చా కృష్ణ. ఇంకా నువ్వే నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఎందుకు? బావాను. బావా బావా. కొంచెం తగ్గు. మా టార్చర్కి ఏం ఫ్యామిలీ రా ఇది అన్నావు. మా బాబాయ్ పెట్టే టార్చర్కి తట్టుకోలేవు. Si te gusta hacerlo, mami, vamos a verla. Ven para acá para que me muestres tu cadera. Sácale chispa y dale candela. Para ver, vamos a ver si gapela. La, mami, todo eso se ve. Da la vuelta, ponte al revés. Pon la mano allá en la pared y gózate esta culé. Puerto Rico, somos de corazón. Enciéndelo, préndelo y pásame blanc. Bigri blanc, bigri blanc, bigri blanc, blanc. Pam, 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 pam. సో చూసారు కదండి, అది ఈ సిరీస్ మేనేజర్ నైబర్. అయితే మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ సిరీస్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు రచ్చకేం కాదు, పొట్లకాయ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పొట్లకాయ.